జీసస్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం. భయపడకుడి, నేను మిమ్మును పోషించెదను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భావంలో చూసినట్లయితే భయపడకుడి, నేను మిమ్మును పోషించెదను అని దేవుని యొక్క వాక్య భావం రాయబడినది. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరే పరిస్థితిలో ఉన్నను మీరు భయపడవద్దు. ఎందుకంటే నేను మిమ్మును పోషించదును అని దేవుడు వాగ్దానం చేస్తుంటుండగా ఆయన స్తుతిస్తూ ఆయన యొక్క నామాన్ని మయపరుస్తూ ముందుకు సాగాలని ప్రభు మనందరితో మాట్లాడుతుంటుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల దేవా, మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన అద్భుతమైన మాటలు బట్టి మేము స్తుతిస్తున్నాం. భయపడకము, నేను మిమ్మును పోషించదును అన్నావు తండ్రి, మీకు వందనాలు. దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి. దేవా, మీరే పోషించుము, మీరే ఆశీర్వదించుమని మీరు ఇచ్చిన అద్భుతమైన మాటలు బట్టి స్తుతిస్తూ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించుమని, ఈ కృప తోడుగా ఉంచుమని సమస్తమైనటువంటి మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.